గమనించి ఉంటారు. మొట్టమొదటిగా 5 రోజుల పాటే అసెంబ్లీ పెట్టడం అన్నది మొట్టమొదటి తప్పు. ఇన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితుల మధ్య చర్చ జరగకూడదు ఎక్కువసేపు అన్న దుర్బుద్ధితో 15 రోజులన్నా కనీసం పెట్టండి అని చెప్పి ఎంత అడిగినా కూడా 5 రోజులు మాత్రమే పెట్టడం చాలా అన్యాయం. ఇక ఇవాళకి వస్తే, ఇవాళ ఓటుకు కోట్లు అన్న అంశం మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం, 344 ఇచ్చాం. ఒకటి అడ్జర్న్మెంట్ మోషన్ మీరు చూస్తూ ఉన్న కాపీ, రెండవది 344. సో సరైన పద్ధతిలో మీరు రాలేదు అన్న ఆర్గ్యుమెంటు పూర్తిగా అవాస్తవం అని చెప్తా ఉన్నా, చెప్పడానికి సాక్ష్యాలు. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా, బహుశా దేశంలో ఎప్పుడు జరిగిండదేమో, మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడడం, తన వాయిస్తోనే ఆడియో రికార్డింగ్తో పట్టుపడడం, పట్టుబడిన ఆ వాయిస్కు ఫోరెన్సిక్ రిపోర్టుతో ధృవీకరించడం. మొట్టమొదటిసారి బహుశా దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లంచాలు తీసుకుని సంపాదించిన చంద్రబాబు నాయుడు గారి సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ డబ్బు ఇస్తూ పట్టుపడడం బహుశా మొట్టమొదటిసారి ఇది కూడా దేశంలో జరిగిండొచ్చు. ఇంత హార్డ్ కోర్ ఎవిడెన్స్తో డబ్బులు ఇస్తూ పట్టుపడితే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద ఆరోపణలు డైరెక్ట్గా వచ్చి, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ జరగకపోవడం, అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకపోవడం బహుశా ఇది కూడా దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారేమో. అధికారం ఉంది కదా అని చివరకు స్పీకర్ స్థానం కూడా వాళ్ళదే అని చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేయడం నిజంగా డెమోక్రసీకే సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఇది నిజంగా ఎలా ఉంది అని అంటే, దొంగతనం చేస్తూ పట్టుబడితే దొంగతనం చేయడం తప్పు కాదు, నన్ను పట్టుకోవడం తప్పు అని అన్నట్టుగా ఉంది నిజంగా ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బు, అన్అకౌంటెడ్ ఫర్ మనీ, నల్లధనం, ఆ డబ్బును విరజిల్లుతూ పట్టుపడిన పరిస్థితి. 8 మందిని ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధం చేసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్లు ఆశ చూపించి
మొత్తం మీద 100-150 కోట్ల రూపాయల స్కాము, బ్లాక్ మనీ, కరప్షన్ మనీ, ఆ డబ్బులు ఇస్తూ పట్టుపడడం. ఆంధ్ర రాష్ట్రంలో పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా సాక్షాత్తు ముఖ్యమంత్రికే పర్సంటేజీలు, మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా ప్రతి విషయంలో కమిషన్లు. జీవో నెంబర్ 22 నుంచి సెలెక్టివ్గా కేవలం కొందరికి మాత్రమే డిస్టిలరీ లైసెన్సులు, ఎక్స్పాన్షన్ లైసెన్సులు ఇస్తూ లంచాలు తీసుకోవడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి భాగస్వామి కావడం.